పూర్తి చేస్తాం. మిషన్ భగీరథ నీళ్లు టోటల్ ఫెయిల్యూర్ ఉన్నాయి, అసలు నీళ్ళు రావట్లేదు. ఎక్కడెక్కడ మనకు తాగునీటి సమస్య ఉందో అక్కడక్కడ బోర్లు వేసి ఆ తర్వాత మోటార్లు బిగించి ట్యాంక్స్ ఉంటే ట్యాంక్కి నీళ్ళు ఎక్కించి అందరికీ ప్రతి ఇంటికి కూడా నల్ల ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఇంటింటికి నల్ల అని పేరుకే చెప్పారు కానీ ఎక్కడ ఇంటింటికి నల్ల ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు మిషన్ భగీరథ ఫెయిల్ ఉండడం వల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి బోర్లతోనే మొత్తం మళ్ళీ నీళ్లు తాగుతూ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఏదో చెప్పినా మీకు ఆల్రెడీ సీసీ రోడ్ శాంక్షన్ చేసినాం, తర్వాత సిద్ధేశ్వర టెంపుల్కి రోడ్ శాంక్షన్ చేసినాం, తర్వాత మైనార్టీ వాళ్ళకి కూడా మనం వక్ఫ్ బోర్డు తర్వాత వాళ్ళకి 10 గుంటల జాగా ఉన్నది, దాన్ని కూడా మేము ఫండ్స్ కేటాయించడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. అదొకటే కాకుండా మళ్ళీ ఇప్పుడు మనకు అన్ని విధాల 6 గ్యారంటీలు ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో 6 గ్యారంటీలలో ఇంచుమించు 75% మేము అన్నీ కూడా కంప్లీట్ చేసినాం. కొంతమందికి పెన్షన్లు రానోళ్ళకు త్వరలో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇందిరమ్మ ఇంట్లో చాలా మంచి అయితే ఒకటి మనకి ఇండ్లు చాలా ఇండ్లునే మనకి ఎంతమంది కంటే అంతమంది కట్టే విధంగా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు ఇచ్చినాం, ఇప్పుడు కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి హయాంలో మంచి ఇండ్లు 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ఇంటి నిర్మాణం చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలని చెప్పడం జరిగింది. చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటింటికి ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. తర్వాత మనము 70,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. కంటి ప్రాంతంలో ఎప్పుడు అసలు టీచర్లు అనేది ఉండకుండా అందరు వస్తుండ్రి డెప్యుటేషన్ మీద వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మన ప్రాంతంలో కూడా చాలామంది 120 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది, టీచర్ ఉద్యోగాలు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది. 75% 80% మన ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది స్కూళ్ళల్లో. స్కూలు విద్యా వ్యవస్థ గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యా వ్యవస్థ బాగా మెరుగుపరచడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఫస్ట్ స్కూల్ రీఓపెనింగ్ నాడే డ్రెస్సులు కానీ పాఠ్య పుస్తకాలు కానీ తర్వాత కాపీలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మెస్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ప్రతి హాస్టల్కి పెంచడం జరిగింది. మీరే చూస్తూ ఉన్నారు, ఎన్నో సీసీ రోడ్లు మోరీలు మేము చేయడం జరిగింది. అది కాకుండా కంటికి త్వరలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాబోతుంది, మనకు టైం లేనందువల్ల తీసుకురాలేదు. ఎందుకంటే అన్ని హ్యామ్ రోడ్లు అన్నీ చేసుకున్నాం మనం. హ్యామ్లో అన్ని పెద్ద రోడ్లు అన్నీ శాంక్షన్ చేసుకున్నాం. తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు కూడా తాండాలకు ఎస్డిఎఫ్లో కానీ హ్యామ్లో కానీ అన్ని రోడ్లు కూడా రెన్యువల్ పెట్టుకోవడం జరిగింది. లేని బీటీ రోడ్డు లేకపోతే కొత్తగా బీటీ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక R&B గెస్ట్ హౌస్, ఎందుకంటే ఎవరు వచ్చినా అధికారులు వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి వసతి లేదు కాబట్టి R&B గెస్ట్ హౌస్ కూడా ఇక్కడ 2 కోట్ల రూపాయలతోనే R&B గెస్ట్ హౌస్. అలాగే లైబ్రరీ గురించి కూడా స్థలం కేటాయించారు. లైబ్రరీ కూడా మనకి ఇక్కడ 50 లక్షల రూపాయలు కూడా ఇక్కడ శాంక్షన్ చేసినాం. త్వరలో ఈ ఎలక్షన్ అయిపోగానే దానికి కూడా మనం ఫౌండేషన్ పెట్టుకొని దాన్ని కూడా మనం స్టార్ట్ చేద్దాము. అందరి యువకులకు అందరికీ నారాయణఖేడ్లో ఉన్న లైబ్రరీ చాలా మంచిగా తీర్చిదిద్దినాం. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకొని చాలామంది ఉద్యోగాలు పొందారు. ఈ మారుమూల ప్రాంతంలో కూడా లైబ్రరీని మంచిగా చేసి మంచి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం, చదవడానికి అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండే లైబ్రరీ ఏర్పాటు చేస్తే తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ పుస్తకాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన పుస్తకాలు ఇస్తే ఎంతోమంది యువకులు ఇక్కడ కూర్చొని లైబ్రరీని ఉపయోగించుకొని చదివి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి కాబట్టి నరసింహులు గారికి మనకు ఉంగరం గుర్తు అయినది. నరసింహులు గారికి ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటేసి తర్వాత అందరు వార్డు మెంబర్లకు కూడా వారి గుర్తుల మీద ఓటేసి అందరూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటాం.